టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లి హాట్ టాపిక్‌గా మారింది. ఫిల్మ్ ఇండస్ట్రీలోను, సోషల్ మీడియాలోను డిస్కషన్‌గా మారింది. డిసెంబర్ 1న కోయంబత్తూర్‌లో హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడుమూరు సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంప్రదాయ భూతశుద్ధి పద్ధతిలో జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన వీడియోస్ ఇప్పటికే వైరల్ కాగా, సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదే టైంలో శామ్ రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోల్స్ జరుగుతున్నాయి. ఇక ఈ ట్రోల్స్ జరగడంపై హీరోయిన్ అండ్ బీజేపీ నాయకురాలు మాధవీలత తనదైన స్టైల్‌లో రెస్పాండ్ అయ్యారు. మాధవీలత ఓ వీడియోలో మాట్లాడుతూ, సమంత పెళ్లి చేసుకుంటే ఎవరెవరో ఏడుస్తున్నారు. వీళ్ళకేంటో బాధ. ఆమె ఎవరిదో సంసారం కూల్చింది అన్నట్టుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ చేస్తున్న మీరే ముందుగా ఎన్ని రిలేషన్‌షిప్‌లో ఉన్నారు అనే విషయాన్ని ప్రశ్నించుకోండి. మరొకరి పెళ్లి చెడగొట్టి పెళ్లి చేసుకున్న వాళ్ళే ఇలాంటి కామెంట్స్ చేస్తారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంకోరి సంసారాన్ని కూల్చి పెళ్లి చేసుకున్నారు కదా! అంటే అక్కడ మీరు తెలివిగా తప్పించుకున్నారా? అయితే కొందరు విడాకులు ఇవ్వకుండా వేరే వారిని పెళ్లి చేసుకోకుండా వ్యవహారం నడిపిస్తున్నారా? అక్కడితో ఆగకుండా ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. పెళ్లిళ్ళు స్వర్గంలోనూ నిర్ణయించబడతాయి. ఎవరికి ఎప్పుడు రాసి పెట్టుంటే అప్పటి వరకు కలిసి ఉంటారు. రుణాలు తీరిపోతే విడిపోతారు. ఒకరినొకరు అయితే చంపుకోవడం లేదు కదా! ఆ విషయంలో సంతోషించండి. మీరేం పతితులు కాదు కదా! ఇలాంటి కామెంట్ చేసేవారి గురించి నాకు బాగా తెలుసు అంటూ విమర్శలకు కౌంటర్ ఈ ఈ ఇచ్చారు. వీడియో బయటికి వచ్చిన వెంటనే కొంతమంది మాధవీలత అన్న వాటిపై సమర్థిస్తుండగా, మరికొంతమంది సమంత వ్యక్తిగత విషయంపై ఇలా వీడియోలు చేయడం అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం ఈసారి మాధవీలత నిజం సమంతపై హద్దుమీరిన కామెంట్స్ అవసరం లేదు అంటూ సపోర్ట్ చేస్తున్నారు.